సుబ్బయ్య, ప్రసాద్, ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారు స్టేజ్ మీద, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంఆర్పిఎస్ని ఆదుకుందే తెలుగుదేశం గవర్నమెంట్ మిమ్మల్ని ఆడుకుంది. మీరు 2014 నుంచి 19 వరకు మీకు తెలుసో తెలీదో మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది. లిడ్ క్యాప్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. అప్పుడు అది మాదిగల కోసమే అది పెట్టింది కూడా. అది లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాదిగలని స్పెషల్గా చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఆ లిడ్ క్యాప్ అనేది లేకుండా చేసింది. దాన్ని మీకు అనుకూలంగా మీకు అన్ని విధాల సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన పని. ఆ లిడ్ క్యాప్ అనేది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని మూసేసింది వైఎస్ఆర్సీపీ వచ్చి. స్టార్ట్ చేస్తాం, లెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది, యువతలోకి ఉద్యోగాలు దొరుకుతాయి. మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాదిగలకి మంచి కాలం, మంచి రోజులు. తెలుగుదేశం గవర్నమెంట్ తోటి అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది జరుగుతుంది తప్పకుండా. అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది కనపడటం లేదు. మనం ఈరోజు ఇండియా ప్రభుత్వంలో మనం ఆ కూటమిలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా రేపు వచ్చేది మోడీ గవర్నమెంటే ఢిల్లీలో. సో మనం భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా మనకి ఆ సపోర్ట్ ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోగలుగుతాము. మాదిగలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మెయిన్ యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక, రకరకాలు పనులు లేక. అటువంటిది తప్పకుండా కూడా మీకు జరగదు. తెలుగుదేశం గవర్నమెంట్ లో మాదిగల్ని చాలా అద్భుతంగా కూడా చూసుకో ఉన్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం గవర్నమెంట్ ని రప్పించుకునే దానికి మీరందరూ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్క అభ్యర్థిని, జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరిది. మీ అందరి బాధ్యత తీసుకొని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా. మీరు ముందుకు మంచి రోజులు కూడా చూస్తారు. అట్లే నన్ను ఎంపీ అభ్యర్థిగా, నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే నేను మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరిని చూడడం చాలా సంతోషం. ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం. అప్పుడు నా కన్వెన్షన్ సెంటర్లో పెట్టిస్తా. అది వీళ్ళ ముగ్గురు బాధ్యత. శ్రీనుది, సుబ్బయ్యది, ప్రసాద్ది, వీళ్ళ ముగ్గురు బాధ్యత. మనము గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా నా సొంత కన్వెన్షన్ సెంటర్ ఉంది, అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా అని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి సైకిల్ గుర్తుకేసి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. అందువల్ల మన మాదిగలందరం కూడా గ్రామాలు తిరిగి మాదిగలకి, టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా కూడా మనందరం ప్రచారం చేసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 45 లక్షల మెజార్టీలో గెలిపించాలి బాధ్యత. అందరూ రాజకీయాల్లోకి వచ్చిన డబ్బులు సంపాదించుకోవాలని, కానీ మన
రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల వాటర్ ప్లాంట్లు పెట్టి అనేక ఊర్లలో దేవాలయాలు కట్టించి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఏ ఊర్లో మారుమూరు పల్లి కూడా విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ ఊర్లో ఏమీ లేకపోయినా ఆ ఊర్లో విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ సురక్షితమైన నీరు అందిస్తున్న విధంగా ఈరోజు ఏమిటంటే ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ముందు వరుసలో ఉండడం మేము తెలియజేస్తాను. అదేవిధంగా వైసీపీ పార్టీగా తరఫున పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు ఈ రోజు నెల్లూరుకి వచ్చి నేను నెల్లూరు ఈరోజు గొప్పగా చెప్పుకుంటాను. ఆయన నెల్లూరుకి ₹1 ఖర్చు పెట్టే పాపం లేదు. ఈ రోజు నెల్లూరు నుంచి కూడా ఆయన కలవటానికి పోయినా కూడా నెల్లూరు విధంగా పిల్లలుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం తెలియజేసుకుంటున్నాం. అందువల్ల మన నెల్లూరులో ప్రజలు అందరూ ముందు వరుసలో ఉండి నెల్లూరు జిల్లా బాగుపడాలంటే ఈ రోజు ఏమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా 4-5 లక్షల మెజార్టీలో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే 13వ జరగబోయే ఎలక్షన్ లో అన్ని ఎంపీ గారు 4-5 లక్షల మెజార్టీతో అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు సైకిల్ గుర్తు మీద వేసి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మన చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఆ వర్గీకరణ జరగాలంటే మాదిలకు భవిష్యత్తు ఉండాలంటే ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిలకు భవిష్యత్తు ఉండాలంటే ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుకు ఓటేస్తే మాదిలకు భవిష్యత్తు ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరుకుంటుందని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే ఎలక్షన్ లో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితే ఈ రోజు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉండాలంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 4-5 లక్షల మెజార్టీలో గెలిపించాల బాధ్యత మనందరి మీద ఉందని ఇప్పుడు మన అన్న కాకి శ్రీనివాసులు గారు మాట్లాడుతున్నారు. ఎంపీ స్థానానికి నిలబడిన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ హర్షిస్తున్నారు. అన్ని వర్గాల వారు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడు దొరికాడు. వారి ద్వారా ఈ జిల్లా బాగుపడుతుంది. పొడుగు బలహీన వర్గానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేది ఆత్మవిశ్వాసం అనేది వచ్చింది. అదే విధంగా జిల్లాలో ఎక్కడికి పోయినా త్రాగునీరు దాత వారు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా వాటర్ ప్లాంట్ ఉంది. ఎక్కడికి పోయినా వారి సహాయం ఉంది. అది చాలా గొప్ప విషయము. అలాగే మరి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు రాజకీయాల్లోకి ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అందువల్ల మన దయచేసి అందరూ కూర్చోండమ్మా. దయచేసి కూర్చోండి. ఎవరు బయటకు పోవాలి. మా దయచేసి కూర్చోండమ్మా. ఒకసారి